జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం రైతులకు దేవుడిచ్చిన వరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన మొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద చేశారని తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2020-21 ఆర్థిక సంవత్సరం రైతు భరోసా పంట పెట్టుబడి సాయంగా రెండో విడత 50.47 లక్షల రైతు కుటుంబాలకు 1,114.87 కోట్ల రైతుల ఖాతాలకు జమ చేసి రైతుల గుండెల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా నిలిచిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి రైతు భరోసా రెండో విడత పెట్టుబడి కార్యక్రమం నిర్వహించగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ భరత్ గుప్తా, జేసీ మార్కండేయులు పాల్గొన్నారు. సహాయంగా అందిస్తా ఉన్న ఈ పథకం వ్యవసాయ రైతు భరోసా /PO కిసాన్ పథకం. నిజంగా కొన్ని పథకాలు చూసినప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఒకటి కాదు, ఇద్దరు కాదు, फोन देना జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, రైతు అయినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉంటారు, రైతుకి ఎటువంటి ఫలితాలు వస్తుంది. మనం పెట్టుబడి పెట్టినా కానీ వ్యవసాయం చేయలేక అప్పులు వాళ్ళకి ఎంతోమంది ప్రాణాలు అందరికీ తెలిసిందే. దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు, రైతుల కోసం కరెంటు ఫ్రీ చేస్తామన్నారు. ఫస్ట్ సంతకం యువ పురుషుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రైతులకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతుల యొక్క రుణమాఫీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోరాడి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. రైతు అనేవాడు పొలము మతము రైతు ఎవరైతే భూమి ఉందో వాళ్ళప్పుడు కూడా రైతు కిందకి గుర్తింపబడతారు. రైతులు ఆత్మాభిమానంతో అప్పులు కట్టిన వారికి కూడా రాజశేఖర రెడ్డి గారు 5,000 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో కూడా వేయడం మీకు అందరికీ కూడా తెలిసిందే. అటువంటి మహానుభావుడికి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల కోసం మీకు అందరికీ కూడా తెలుసు రైతు భరోసా. ఈ రైతు భరోసా అంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పరు. ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి రకరకాలుగా యామార్చే ఆయన మాట్లాడడం. ఈ రైతు భరోసా అంటే ఒక్కొక్క రైతు కూడా 19,500 రూపాయలు సంవత్సరానికి సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తే మన స్టేట్ గవర్నమెంట్ 7,500 రూపాయలు ఇచ్చి ఆదుకునే కార్యక్రమాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా ఆర్థిక సహాయం కింద గత సంవత్సరం 4,32,588 మంది రైతులకు 238.6 కోట్ల రూపాయలు రైతు బ్యాంకుల ఖాతాలో జమ చేయడం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా రైతు ఖాతాలో జమ చేయడం. ఈ రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా శ్రమిస్తున్నారంటే మీకు అందరికీ కూడా తెలుసు. రైతు భరోసా సెంటర్ని పెట్టి, ఆర్బికే సెంటర్ని పెట్టి అక్కడ కూడా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగులు కూడా ఏర్పాటు చేసి ఏ రైతు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కానీ మన మండల హెడ్ క్వార్టర్స్లో పోకుండా అక్కడికైనా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కింది. మీకందరికీ కూడా తెలుసు, పంట నష్టమైనప్పుడు ఆ పంటని మామూలుగా ఎస్టిమేషన్ వేసేవారు. ఆ పంటకి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది. ఆ ఇన్పుట్ సబ్సిడీ వచ్చి ఆ రైతు దెబ్బతిన్నప్పుడు ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాలు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు.